తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మొదలు మనం ప్రతిరోజు కూడా శుభ గడియలు, దుర్ముహూర్తాలు, రాహుకాలం, శుభ సమయములు ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరో 10 మందికి తెలుస్తుంది. కావున అందరూ కూడా లైక్ చేయగలరు. ఇక వీడియోలోకి వెళ్తే తేదీ 17/7/2024 దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. అలాగే చాలా మహిమాన్వితమైనటువంటి అత్యుత్తమైనటువంటి రోజు తొలి ఏకాదశి అని అంటారు. దక్షిణాయనంలో మొదటగా వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. సన్యాసులు చాతుర్మాస్య వ్రత దీక్ష ప్రారంభం చేస్తారు. ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్య వ్రత దీక్ష ప్రారంభం చేస్తారు. అలాగే రేపు చాలా ఉత్తమమైనటువంటి రోజు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు ఎటువంటి పనులు తలపెట్టినా సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధముగా విద్యార్థినులకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా సూచించబడుతున్నది. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారు ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువు దేవాలయాల్లో కానీ లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించి దేవాలయాల్లో కానీ ఆవు నెయ్యి దీపం పెట్టి మీ యొక్క పనులు ప్రారంభించడం చేత మీ పనుల్లో పురోగతిని సంపాదిస్తారు. అదేవిధంగా విద్యార్థినులకు శ్రీ ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని జపించి విద్యార్థులు పరీక్షా సమయాల్లో కానీ చేసుకున్నట్లయితే మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే గృహిణులు, బాలింతలు, చిన్నపిల్లలతో ఉన్నవారు, ఆడవాళ్ళు ఇంట్లో మహావిష్ణువు స్వామి ఫోటో కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ ఉంటే దాని ఎదురుగా ఆవు నెయ్యి దీపం 2 ఒత్తులతో పెట్టి వెలిగించినట్లయితే మీరు అనుకున్న కార్యాల్లో తప్పక జయం కలుగుతుంది. ఇదే విధంగా సినిమా రంగం వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంచెం ఒడిదుడుకులు ఉండగలవు. ఈ వృశ్చిక రాశి వారు ప్రత్యేకించి రావి చెట్టుకి 11 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే దోష నివృత్తి కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు శుభ సమయం ఉదయం 9 గంటల నుంచి 9:45 వరకు. తిథి ఏకాదశి. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:32 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరియు అదేవిధంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయగలరు. నమస్కారం.